గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసిన ఆ మాజీ ఎమ్మెల్యే ప్రత్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితేనేం రాష్ట్రంలో ఆ పార్టీ రూలింగ్లోకి రావటంతో ఓడిపోయినప్పటికీ ఆ నేత కొన్ని రోజులు చక్రం తిప్పారు. కొన్నాళ్లకు అనూహ్యంగా అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ఆ మాజీ ఎమ్మెల్యేని పార్టీ పక్క నియోజకవర్గానికి షిఫ్ట్ చేసింది. ఇప్పుడు అక్కడ కూడా ఆ మాజీ ఎమ్మెల్యే ఫ్యూచర్ సంకట స్థితిలో పడింది. ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఏదా నియోజకవర్గం? అసలు అక్కడ ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ఇట్. ఆంధ్ర పాలిటిక్స్ లో ప్రకాశం జిల్లా ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తోంది. జిల్లాల విభజన జరిగినప్పటి నుంచి ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు. రాజకీయాల్లోకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత రోషయ్య శిష్యుడిగా ప్రవేశించిన ఆయన తరువాత కాలంలో స్థానిక రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. చీరాల నుంచి బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే ఇప్పుడు ఆమంచి సంకట స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నందున పార్టీ అధినేత సీఎం జగన్ మాట వినాలా, లేక తన రాజకీయ భవితవ్యం కోసం సొంతంగా నిర్ణయం తీసుకోవాలా అనే అంశం పెద్ద సమస్యగా మారింది. అయితే రాష్ట్ర విభజనకు ముందు ఆమంచి కాంగ్రెస్ లో ఉన్నారు. విభజన తర్వాత ఆమంచికి టీడీపీ నుండి వైసీపీ నుండి కూడా ఆహ్వానాలొచ్చాయి. అయితే రెండు పార్టీలకు దూరంగా ఉండి 2014 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కొద్ది నెలల తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అక్కడ మంత్రి పదవిని ఆశించారు. అయితే చంద్రబాబు ఆమంచికి మంత్రి పదవి ఇవ్వలేదు. అప్పటి నుంచి టీడీపీతో అంటి ముట్టనట్టు వ్యవహరించిన ఆమంచి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అదే మంత్రి పదవి హామీ మేరకు వైసీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తెలివిగా వ్యవహరించి కరణం బలరాంను చీరాల నుంచి పోటీ చేయించింది. ఫలితంగా కరణం చేతిలో ఆమంచి ఓడిపోయారు. అయినప్పటికీ వైసీపీ అధికారంలోకి రావడంతో చీరాలలో అన్నీ తానే నడిపించారు. కొద్ది నెలలకి సీన్ రివర్స్ అయింది. టీడీపీలో గెలిచిన కరణం బలరాం వైసీపీకి మద్దతు తెలిపారు. కరణం తనయుడు వెంకటేష్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్నారు. కొన్ని రోజులకు చీరాల వైసీపీ బాధ్యతలు కరణం వెంకటేష్ కి అప్పగించింది పార్టీ. అప్పటి నుంచి ఆమంచి వర్గానికి కరణం వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి. అయితే వైసీపీ అధిష్టానం ఆమంచిని పర్చూరు సెగ్మెంట్ కి వెళ్లాలని కోరగా ఆమంచి వైసీపీ అధిష్టానం ప్రతిపాదనను తిరస్కరించాడు. అయితే గత కొన్ని రోజులకి సీఎం జగన్ తో భేటీ తర్వాత ఆమంచి పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించాడు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమంచిని పర్చూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. కాగా పర్చూరు నియోజకవర్గంలో ఆమంచి ఆధ్వర్యంలోనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం, ఇంకొల్లు, పర్చూరు మండలాలతో పాటు మార్టూరు మండలంలో ఇప్పటికే ఆమంచికి అనుచరగణం ఉంది. గత 2014-2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి ఏలూరి సాంబశివరావు గెలిచారు. ఏలూరి హ్యాట్రిక్ ని బ్రేక్ చేయడానికి సీఎం జగన్ ఆమంచిని పంపారనే టాక్ ఉంది. కానీ పర్చూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అధికంగా ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల సందర్భంలో వేటపాలెం మండలంలో ఆమంచి కరణం వర్గీయుల గొడవల నేపథ్యంలో కరణం వెంకటేష్ ను వ్యక్తిగతంగా ఆమంచి కులం పేరుతో దూషించాడు. ఆ దూషణల వ్యవహారం సీఎం జగన్ దగ్గరికి వెళ్లాయి కూడా. అయితే ఈ వివాదంలో ఆమంచి వెంటనే క్షమాపణలు కూడా కోరారు. దీంతో పర్చూరు నియోజకవర్గంలో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గంలో ఆమంచికి నెగటివ్ టాక్ ఉందనే అభిప్రాయం ఏర్పడింది. ఇక కరణంతో మంచిగా ఉంటున్న ఆమంచిని నియోజకవర్గంలో కరణం దగ్గరకు తీస్తే బాగానే ఉండేది. అయితే పర్చూరులో కమ్మ సామాజిక వర్గ నేతలు ఆమంచికి ఇంకా దూరంగానే ఉన్నట్లు సమాచారం. అలాంటి పరిస్థితుల్లో కరణం వెంకటేష్ దే పైచేయిగా నిలుస్తోంది. దీంతో చీరాలలో ఆమంచి సపోర్ట్ ను కరణం కోరుకోవట్లేదు. సొంతంగా టికెట్ సంపాదించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సర్వేలు, అభ్యర్థి గ్రాఫ్ ఆధారంగా వైసీపీ అధిష్టానం మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు స్పష్టమైంది. అయితే ఇప్పుడు పార్టీలో జరుగుతున్న ఈ మార్పులు చేర్పులు ఆమంచికి గుబులు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంని పర్చూరు షిఫ్ట్ చేసి చీరాల రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణని చీరాలకి షిఫ్ట్ చేయడంపై సర్వేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమంచికి ఎమ్మెల్సీ ఇచ్చే విధంగా వైసీపీ అధిష్టానం ఆఫర్ చేసినట్లు సమాచారం.
అయితే ఆమంచి వైసీపీ అధిష్టానం ఆఫర్ ని రిజెక్ట్ చేశారనే టాక్ నడుస్తోంది. ఒకవేళ వైసీపీ రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారో అలాగే చీరాల నుంచి మళ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగడానికి కూడా ఆమంచి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందులోనూ చీరాలలో ఆమంచికి తన సొంత క్యాడర్ ఉండడం ఆయనకు కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు. అందులోనూ రాజకీయంగా జెడ్పీటీసీ స్థానం నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఆదరించిన ప్రాంతం కావడంతో దానిపైనే ఆమంచి ఆసక్తి చూపిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఇక వైసీపీ ఎలాంటి స్టెప్ తీసుకున్నా నో ప్రాబ్లం అంటున్నారట ఆమంచి. కాగా రాబోయే ఎన్నికల్లో ఆమంచి పొలిటికల్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయో అనే ఆసక్తి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అందరిలోనూ నెలకొంది.